హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బన్నీ డైరీ ఫార్మ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇప్పుడు వరకు మనం 4 బ్రిడ్జ్లు కవర్ చేసాం ఫ్రెండ్స్. ఇది 5వ బ్రిడ్జి. ఇది అసలు బ్రిడ్జ్, ఇది ధవళేశ్వరం బ్రిడ్జ్ అనమాట. మీకు మన బ్యాక్ సైడ్ బోర్డు అనేది ఉంది, ఈ బోర్డు అనేది చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇది మొత్తం కూడా ఎలా ఉందనేది. దీని మీద మన మెజర్మెంట్లు అన్నీ కూడా ఉన్నాయి అనమాట. టోటల్ లెంత్ 1440 మీటర్లు ఫ్రెండ్స్. మొత్తం అంతా బ్రిడ్జి కొలత అనేది మీకు బ్రిడ్జి వ్యూ అంతా చూపిస్తాము. ఇటు పక్క చూడండి, మనకు అవుట్ సైడ్ లో కూడా చిన్న గుడి అనేది ఉంది, అది కూడా చూపిస్తాను. ఇదే లాస్ట్ బ్రిడ్జ్ ఫ్రెండ్స్ మన గోదావరి మొత్తం మీద. వ్యూ అనేది ఎలా ఉందో కామెంట్ చేయండి. మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నాం, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, చిన్న గుడి అనేది మనకి ఈ వారం అనేది ఉంది. మనకి అనేది గేట్లు, డ్యామ్ గేట్లు అనేది ఎత్తేసారన్నమాట. చూసుకోండి, ఇప్పుడు మీరు చూసుకుంటే మొత్తం వాటర్ ఫ్లోటింగ్ అనేది ఎలా ఉందో చూపిస్తాను. ఈ వాటర్ ఫ్లోటింగ్ అనేది చూసారా, చాలా అద్భుతంగా ఉంది. మన కళ్ళు చెదిరిపోతుంది, చాలా అద్భుతంగా ఉంది. మొత్తం కూడా మనకి ఈ డ్యామ్ అంతా మనకి 70 గేట్లు ఉన్నాయి. మొత్తం కూడా 70 గేట్లు చూశారు కదా. అవన్నీ 40, 30, 20, 22 అలా ఉన్నాయి. ఇవి మాత్రం 70 గేట్లు. మీకు వ్యూస్ మొత్తం చూపిస్తాను. చూసారా, మనం 70 గేట్ దగ్గర ఎంట్రన్స్ లో దీనికి కూడా లిఫ్ట్ చేయడానికి మనకి ఇక్కడ మిషనరీ అనేది ఉంది. వాటి దగ్గర 2 ఇళ్ళ దగ్గర ఎలా ఉందో అలా ఉందన్నమాట మిషనరీ అనేది. మొత్తం కూడా మీకు వ్యూ అనేది చాలా అదిరిపోతుంది అనమాట. చూస్తున్నారు, మనకి అవుట్ సైడ్ చూసుకుంటే లంక అనేది ఉందన్నమాట. గోదావరి మధ్యలో ఫ్లడ్స్ అనేది ఎక్కువ వచ్చినప్పుడు లంక మొత్తం కూడా మునిగిపోతుంది, కంపల్సరీ మునిగిపోతాయి. ఏంటంటే ఇప్పుడు కొంచెం ఫ్లడ్స్ అనేది కొంచెం తక్కువగా ఉండటం వల్ల మనకి లంక గ్రామం అనేది కనబడుతుంది, లేదంటే కనపడదు. మీరు చూస్తున్నారంటే ఇదంతా గోదావరి. ఇప్పుడు మనం వచ్చినది ఈ 70 పిల్లల అసలు మొత్తం కూడా గోదావరి ఉంది. మధ్యలో లంక గ్రామాలన్నీ కొద్ది లంక గ్రామాలు ఉన్నాయి. ఆ లంక గ్రామాలన్నీ కూడా మీకు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి బ్రిడ్జ్ అని కవర్ చేసి వచ్చాను. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరు కూడా మన వీడియో చూసే లైక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ మోగించండి. చూస్తున్నారు కదా, వ్యూ అంతా ఎలా అదిరిపోయిందో. మీకు ఆ లాస్ట్ లోకి కూడా చూపిస్తాను. ఈ వాటర్ వ్యూ చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉంది వాటర్ వ్యూ అనేది. మరి మొత్తం వర్షం మన వచ్చిందే టైం సరిగ్గా అంటే రైతు సీజన్లో వచ్చాం, కానీ మనము ఈ వర్షపాతం అనేది చాలా అధికంగా ఉండడం మనకి ఎక్కడ చూసినా వర్షం పడుతుంది అనమాట. వీడియో అది ఫుల్గా కవర్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. మీకు అవుట్ సైడ్ వెళ్ళిన తర్వాత అది కూడా చూపిస్తాను. అక్కడ వెళ్ళిపోతాం ఫ్రెండ్స్, చూపిస్తాను లొకేషన్. ఫ్రెండ్స్, ఇది లంక అనేది ఉన్నారు, మీకు దూరం నుంచి చూస్తాము. మొత్తం మన గోదావరి మధ్యలో ఉందన్నమాట ఈ లంక అనేది. చాలా అద్భుతంగా ఉంది. మనకు దాదాపుగాను ఒక 20-25 ఎకరాల దాకా అనేది లంక అనేది ఉంటుంది. ఇది అనేది మనకు మునగాలంటే నీటి మట్టం అనేది కనీసం మినిమం ఇంకొక 20 అడుగులు 15 అడుగులు నీటి మట్టం వస్తేనే మునుగుతుంది అనమాట. అప్పుడు దాకా అనేది ఇది మునగదు. మనకి అవుట్ సైడ్ అది చూస్తున్నారంటే మనకి కొండ మీద బుడలు కూడా కనబడుతుంది అనమాట. మొత్తం కూడా ఇంక మెయిన్ అయితే ఇంకా ధవళేశ్వరం బ్యారేజ్ మీద ఉన్నాం మనం ప్రస్తుతానికి. ధవళేశ్వరం బ్యారేజ్ మీద మనం 56వ నెంబర్ గేట్ దగ్గర ఉన్నాం. ఈ పక్కన చూస్తాను 56 నెంబర్ గేట్ ఇది. చూస్తున్నారు కదా, అప్పట్లోనే పెద్ద పెద్ద కాంక్రీట్ పిల్లర్స్ తోటి, ఐరన్ గటర్స్ తోటి దీన్ని కాటన్ తో నిర్మించారు ఫ్రెండ్స్. ఎక్కడే బ్రిటిష్ అయినా మనకు వచ్చేసి మన దేశంలో బ్రిటిష్ అందరూ పీక్కు చేశారు, కానీ ప్రజలనే మనకి కాటన్ ధర వల్లే మనకు అనేది ఉపయోగం అనేది జరిగింది అనమాట. కాటన్ గుర్తు మనం చెప్పుకోవాలంటే ఈ బ్రిడ్జ్ అనేది చాలా అప్పట్లోనే చాలా ఖర్చు చేస్తారు ఫ్రెండ్స్. ఇది మీకు బ్రిడ్జ్ వ్యూ అనేది ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత మొత్తం అది కూడా చూపిస్తాం ఫ్రెండ్స్. చూస్తున్నారు ఫ్రెండ్స్, మనం ధవళేశ్వరం బ్రిడ్జి ఇది చివరి నుంచి ఇది ఫస్ట్ గేట్ అనమాట. చివరి దాకా వచ్చేసాం మనం. ఇంకా దీని తర్వాత మన గోదావరి అనేది ఎండ్ అయిపోతుంది. గోదావరి మొత్తం ఏముండదు. మనం బ్యాక్ సైడ్ చూస్తున్నామంటే ఈ కెనాల్లో పడవలో పాతకాలంలో ఎప్పుడూ కట్టినటువంటి కట్టడాలతో ఉంది. ఈ కట్టడాలని కూడా మీకు చూపిస్తాం. మొత్తం కూడా చాలా క్లారిటీ చూపిస్తాం, చూడండి, ఎక్కడ కూడా మిస్ చేయొద్దు. ఇంక ఇది లాస్ట్ ఫ్రెండ్స్, ఇది చివరి దాకా వచ్చేసాం మనం. చూసారు కదా, చాలా అద్భుతంగా. అప్పట్లోనే ఈ స్టోన్స్ అనేవి ఎక్కడి నుంచో తెప్పించి చాలా దూరం నుంచి తెప్పించి కట్టారు ఫ్రెండ్స్. ఇవన్నీ ఈ రెడ్ కలర్ స్టోన్స్ ఫ్రెండ్స్. ఇవి మనకి చుట్టుపక్కల మన ఆంధ్ర కానీ తమిళనాడు, కేరళలో ఎక్కడ దొరకవు ఫ్రెండ్స్. ఇవన్నీ ఇలాంటి స్టోన్స్ అన్ని కూడా ఈ మనకి రాజస్థాన్ సైడ్ స్టోన్స్ మొత్తం కూడా తీసుకొచ్చారనమాట. మీరు ఆ గేట్లు అనేది చూస్తున్నారంటే మొత్తం ఆ గేట్ పుల్లీస్ అని చూసారు ఎలా ఉన్నాయో. మనకి కళ్ళ చక్రాలు అనేవి ఆ రొటేట్ చేసి ఈ వాటర్ అంతా కూడా పైకి వెళ్తుంది అనమాట. అది చాలా అద్భుతమైన టెక్నాలజీ అప్పట్లోనే. ఇప్పుడు మన వాళ్ళు ఉన్న టెక్నాలజీ కొద్ది మన వాళ్ళు చేయలేకపోతే మనం కూడా అప్పట్లో తయారు చేశారు ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా టెక్నాలజీ. మన చుట్టుపక్కల చూసుకుంటే మనకి ఆ ఫిషింగ్ బోట్స్ ఫ్రెండ్స్. అవన్నీ కూడా ఆ ఫిషింగ్ బోట్స్ అనమాట. ప్రతి ఒక్కటే కూడా మీరు ఇప్పుడు దాచి వస్తుంది అన్ని కూడా ఆ వాళ్ళ వచ్చేబడి మొత్తం అప్పట్లోనే కాంక్రీట్ వాల్ కట్టారు ఫ్రెండ్స్. దాదాపుగానే బ్రిటిష్ వాళ్ళ కాలం నాటిలోనే మనకి కాంక్రీట్ వాల్ అనేది కట్టారు. మనకి ఇలా చూసుకున్నామంటే ప్రతిదీ కూడాను వాటర్ చాలా ఫ్లోటింగ్ అంటే చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మనం వర్షంలో చేస్తున్నాం. మనకి ఇక్కడ దాకా 5 నెంబర్ గేట్ ఫ్రెండ్స్. ఇది మనకి ఇలా చూస్తున్నారంటే 4, 3, 2, 1 గేట్లు ఉంటాయి. ఇంకా దీంతో ఎండ్ అనమాట. మనకి ఇంకా దానికి ఆ రోడ్డుకి ఆ పక్కన మీకు చూపిస్తాను, చూదురు కానీ. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇది ఇంక ఇదే లాస్ట్ అనమాట మనకి. ఇంక ధవళేశ్వరం బ్యారేజీ దీన్ని దాటామంటే ఇంకా ఏముండదు. మనకి ఈ వైపు చూపిస్తాను, ఇటువైపు కూడా చూడండి మొత్తం అంతా ఎలా కనపడుతుందో. ఇంక ఇది లాస్ట్ అనమాట, బ్యారేజీ లాస్ట్. మనకి ఇదంతా గోదావరి ఇంకా ఇక్కడతో ఎండ్ అయిపోతాయి. మీకు ఈ పక్కన ఈ లాకులు ఉన్నాయి, ఈ లాకులనే చూపిస్తాను ఇటువైపు. చూసారా ఫ్రెండ్స్, వ్యూ అనేది ఎలా ఉందో మొత్తం అంతా కూడా చూసారా, చాలా అద్భుతంగా ఉంది. ఆ గేట్లు అనేది లిఫ్ట్ చేసే కానీ ఆ గేట్లు కానీ మొత్తం ఎలా కనబడుతున్నాయో.
మీకు ఇలా వచ్చి చూసుకుంటే ఆ గేట్లోనే కనబడుతుంది ఫ్రెండ్స్ మొత్తం కూడా. చూడండి ఎలా కనబడుతుంది చూసారా, చాలా అద్భుతంగా ఉందన్నమాట వ్యూ అనేది. మన వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కొత్త చూసి సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ గంట సింబల్ మోగించండి. చూశారు కదా ఈ వ్యూ అనేది ఎలా ఉందో. మనకి ఎక్కడ చూస్తున్నాం అంటే గౌతమ మహర్షిది విగ్రహం అనేది ఉందన్నమాట. ఈ విగ్రహం అనేది చూపిస్తాను. చూశారు కదా, మనకి అటువైపు ఇంకో విగ్రహం ఉంది, చూపిస్తాను. చూసారా చాలా అద్భుతంగా ఉంది. అప్పట్లోనే రాజకీయ కట్టడాలతో చెక్కారన్నమాట, చెక్కినటువంటిది ఇది. చూశారు కదా చాలా అద్భుతంగా ఉంది. ఈ మధ్యకాలంలో మనకి ఇలా కావాలంటే కూడా ఎవరు చేయలేరు. ఆ పక్క చూస్తున్నామంటే మనకి శాటిలైట్ది చిన్న చిన్న సిగ్నల్స్ వచ్చేది ఉందన్నమాట. మనకి అక్కడ అనేది ఎలా లేదు. ఇక్కడ బోర్డు ఒకటి ఉంది, సిడబ్ల్యూసి వాళ్ళది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. చూస్తున్నారు కదా, అప్పట్లో కట్టిన కట్టడాలను చాలా అద్భుతం అనమాట. ఇక్కడికి వచ్చేప్పటికి మనకి చిన్న గేట్ ఒకటి ఉంది, చిన్న లాకు గేట్ అనమాట. మన చిన్న కెనాల్, చిన్న చిన్న కెనాల్ కొన్న దాని టైప్లో ఉందన్నమాట. చూపిస్తాను. మనం ఇంకా ఇప్పుడు గ్యారేజ్కి అవుట్ సైడ్ చూపిస్తాను, అవుట్ సైడ్ కూడా చూద్దరు. చూశారు కదా ఫ్రెండ్స్, ఉన్నారా మీరు వశిష్ఠ మహర్షిది ఇందా స్టాచ్యూ చూపించాను. ఇదేది జనరల్ ఆఫ్దార్ కాటన్ బాయ్ విగ్రహం ఫ్రెండ్స్. ఇది కాటన్ ధర విగ్రహం అనమాట. చూసారా, అది వాడు చూపినాడు. ఆ వైపు చూసినప్పుడు మనకి బ్రిడ్జిగా ఆ వైపు చూసామంటే గౌతమ మహర్షిది, ఈ వైపు చూసుకున్నామంటేనేమో కాటన్ దొరకదు ఫ్రెండ్స్. చూసారా, ఈయన మనకి ఈ పోలవరం బ్రిడ్జ్ అనేది, ఈ ధవళేశ్వరం బ్రిడ్జ్ అనేది నిర్మించిన ఆయన ఈయనే. అప్పట్లో బ్రిటిష్ రాజు. మనల్ని ఉపయోగపడింది. మనం తినకుండా శుభ్రంగా మనకి ఏదన్నా అప్పటి వరకు మనం వ్యవసాయం చేసుకుంటున్నాం, కొన్ని లక్షల ఎకరాలు వ్యవసాయం జరుగుతుందంటే ఈయన దయ వల్ల ఫ్రెండ్స్. అది ఈయన లేకపోతే ఈ ధవళేశ్వరం బ్రిడ్జ్ అనేది ఉండేది కాదు. కేవలం ఈయన వల్లే. ఈయన వెళ్తా మనకి ఇది ఒకటి కట్టేది నిర్మించి వెళ్ళడం వల్ల మనకి ఇది ఒకటి అనేది జరిగింది అనమాట యూజ్. ఇంకా మనం ఈ వీడియో ఎంతతో ముగించేస్తున్నాం ఫ్రెండ్స్. మన వీడియో చూసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ మోగించండి. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో అనేది ఎక్కడ మిస్ అవ్వద్దు. వీడియో లెంత్గా ఉందని చెప్పి స్కిప్ చేయకండి. మీకోసమే మేము దాదాపుగాను 200 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చేసి మనం ఇక్కడ వీడియో తీయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ మోగించండి. పక్కన కలరింగ్ ఉందా, కలరింగ్